ఈరోజు ఎన్టీఆర్ జిల్లా డిఆర్సి మీటింగు సత్యకుమార్ యాదవ్ గారు మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు డిఆర్సి మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో శాసనసభ్యుల దగ్గర నుంచి, మంత్రి దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా తప్పుడు లెక్కలతోటి, తప్పుడు సమాచారంతో ఈ డిఆర్సి మీటింగ్కి అర్థం లేకుండా చేశారు. ఈరోజు రైతాంగం పడుతున్న బాధల్ని, వారి దుస్థితిని ఈ డిఆర్సి మీటింగ్లో చెప్పకుండా కేవలం అంకిల్ గారడితో చేశారు. సత్యకుమార్ యాదవ్ గారు జనరల్గానే అన్నీ కూడా గారడీ చేస్తూ ఉంటాడు. ఆ గారడీ పనిలో మచ్చుకు ఈరోజు అదోని మెడికల్ కాలేజీలో కిమ్స్ వచ్చిందని చెప్పాడు టెండర్లో. ఈరోజు కిమ్స్ రాలేదు, కిమ్స్ తప్ప వేరే పేరు మీద వేసుకొని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా అది పక్కన పెడితే ఈరోజు ప్రధానమైన సమస్యలు ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగం వాళ్ళు పడుతున్న బాధల్ని కనీసం దాన్ని చర్చించకుండా ఈ సమావేశాన్ని ముగించారు. ఈరోజు ఏ పంటకు చూసినా గిట్టుబాటు ధర లేదు. ఏ పంట కూడా పండించిన పంటకు వాళ్ళు పత్తి కావచ్చు, మిరప కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి మేము అడుగుతుంటే ఈరోజు ఎవరో కూడా అధికారులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల గురించి ప్రస్తావన లేకుండా ఈ డిఆర్సి కమిటీ ముగిసింది. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా డయేరియా బాధితులు ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఎక్కువ ఉంటే దాని గురించి పెద్దగా డిస్కషన్ లేకుండా పోయింది. కుండూరులో అనేక మంది కిడ్నీ బాధితులు చనిపోతే ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు. అదేవిధంగా మొదటిసారి రాష్ట్రంలో విజయవాడలో ఇంతమంది డయేరియా వచ్చి, రారారపేటలో డయేరియా వచ్చి సుమారు 350 మంది హాస్పిటలైజ్ అయితే దానికి ఏమేం రీజన్స్ చెప్తున్నారంటే వాళ్ళ నోటికి వచ్చినట్టు ఏమాత్రం కూడా వాస్తవాలకి దగ్గర కాకుండా వాస్తవాలకు విరుద్ధంగా చెప్తున్న రీజన్స్. అదేవిధంగా రైతుల ఆత్మహత్య గురించి, అదేవిధంగా మరి ముఖ్యమైన సమస్య ఇసుక ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారు, ఏ విధంగా హైదరాబాద్కి, ఖమ్మంకి ఇసుక అమ్ముతున్నారు, దాని గురించి చర్చ లేదు. అధికారంలో ఉన్న నాయకులు కుమ్మక్కయి ఈ ఎన్టీఆర్ జిల్లాని దోచుకోవడం తప్ప మరొక పని లేకుండా పోయింది. ఈరోజు అనేక ముఖ్యమైన సమస్యలు, ఏ జిల్లాలో లేని సమస్యలన్నీ ఈ జిల్లాలో ఉంటే ఒక్కటి కూడా పూర్తిగా మాట్లాడకుండా 10 గంటలకు చెప్పిన డిఆర్సి మీటింగ్ 11 గంటలకు 11:30కు స్టార్ట్ చేసి 1 గంటకే కేవలం గంట లోపలనే డిఆర్సి మీటింగ్ చేసిన ఘనత ఈ కలెక్టర్ది, ఈ రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రిది. ముఖ్యమైన సమస్యలు, అరే బాబు ఎప్పుడో 4 సార్లు పోస్ట్ పోయిన డిఆర్సి మీటింగు ప్రశాంతంగా అన్ని సమస్యలను చర్చిద్దామంటే చెప్తే ఏ ఒక్క సమస్య కూడా మాట్లాడకుండా ఈరోజు కేవలం గంట సేపులోనే డిఆర్సి మిగిల్చిన ఘనత ఈ చెత్త ప్రభుత్వాన్ని. మాట్లాడే దమ్ము లేదు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అంటారు మేము 6,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసామని చెప్తారు. నేను అడిగాను కలెక్టర్ గారిని డిఆర్సి మీటింగ్లో, అయ్యా బాబు మీరు వచ్చిన 18 నెలల్లో ఎంత ల్యాండ్ అలాట్ చేశారు, ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులు వచ్చినాయి, ఎంత ఎంప్లాయ్మెంట్కి జనరేట్ చేశారు, ఆ ల్యాండ్ ఏ పారామీటర్స్ తోటి ఎవరెవరికి ఇచ్చారని చెప్తే ఆఖరికి కలెక్టర్ కూడా కంగు తిని చివరిగా చెప్పిన మాట ఏంటంటే ఎంతవరకు మేము ఇండస్ట్రియల్ పార్క్కి ల్యాండ్ అలాటే చేయలేదని చెప్తున్నాడు. మరి ల్యాండ్ అలాట్ చేయకుండా భూమి పూజ ఎలా చేస్తామంటే
మేము భూమి చేస్తాం సార్, ల్యాండ్ మాత్రం అలాట్ చేయలేదని చెప్తున్నారు. ఒక ల్యాండ్ అలాట్ చేయలేదు. ఎంప్లాయ్మెంట్ గురించి అడిగితే ఎంప్లాయ్మెంట్ ఆన్లైన్లో ఉందని చెప్తారు, కానీ ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ ఇండస్ట్రీలో ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఇచ్చామనేది డీటెయిల్స్ మాత్రం ఉండదంట, కానీ ఆన్లైన్లో ఉంటుందంట. అసలు దేనికి, ప్రశ్నకి ఏంటి, సమాధానానికి ఏంటి, దేనికి ఏదైనా పొంతన ఉందా అంటే ఎటువంటి పొంతన కూడా లేదు. ఇక కాలువల గురించి, కాలువ మరమ్మతుల గురించి, ఎన్ఎస్పి కాలువ ఎడమ కాలువకు సంబంధించి ఈరోజు కాలువ తవ్వకాలు లేక, కాలువ బాగు చేసేవాళ్ళు లేక, ముఖ్యంగా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో పంటలు పండించుకొని నీళ్లు లేక వర్షపు నీటిని సేవ్ చేసుకొని ఆ వర్షపు నీటిని మోటార్తో తోడుకునే పరిస్థితి. దానికి కూడా మాట్లాడరు. ప్రభుత్వం ఘనంగా చెప్తుంది, మేము డబ్బులు అలాట్ చేసాం, మేము ఆల్రెడీ 1,15,00,000 1,20,00,000 రూపాయలు చేసేసామని చెప్తారు. కానీ కాలువ బాగు చేసడానికి 6 నీటి సంఘాలకి పర్మిషన్ ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏ నీటి సంఘం కూడా కాలువ మరమ్మతులు లేదు. ఎన్ఎస్పి కాలువ మరమ్మతులు చెప్తారు, దాని గురించి ఊసే లేదు. మరి ఈ ప్రభుత్వం ఎక్కడ కాలువలు పట్టించుకోదు, వ్యవసాయం పట్టించుకోదు, పండించిన పంటను పట్టించుకోదు, ఇండస్ట్రీస్ని పట్టించుకోదు, ఆరోగ్యం పట్టించుకోదు. ఇక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అంట కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో చాలా మెండుగా ఉందంట. కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మెండుగా కాదు, విజయవాడ హ్యాస్ బికమ్ ది హబ్ ఆఫ్ ది డ్రగ్స్. గంజాయికి ప్రధాన కార్యాలయం విజయవాడ. గంజాయి ఒకటే కాదు, డ్రగ్స్. ఇన్ని కేసులు, ఇంతమంది యువత గంజాయిని బారి పడుతుంటే అఫీషియల్స్ చాలా గర్వంగా చెప్తున్నారు, అస్సలు టోటల్ జీరో టాలరెన్స్, లా అండ్ ఆర్డర్ చాలా సవ్యంగా ఉంది, అసలు గంజాయే లేకుండా రూపుమార్చేసామని చెప్తున్నారు. మరి గంజాయి లాంటిది, గంజాయి మత్తు పదార్థాలు లాంటివి, నార్కోటిక్స్ లాంటివి, డ్రగ్స్ లాంటివి, ఎండైమ్ లాంటివి రోజు ప్రతి పేపరు, కొన్ని ప్రతిపక్ష పార్టీగా సాక్షి పేపర్ అనట్లేదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ ప్రతి పేపర్ రాస్తుంది. గంజాయి గురించి రాస్తుంది, డయేరియా గురించి రాస్తుంది, డయాలసిస్ గురించి రాస్తుంది, సాగర్ నీటి కలవ గురించి రాస్తుంది, వ్యవసాయం గురించి రాస్తుంది, మద్దతు ధరల గురించి రాస్తుంది. ఇవేమీ కూడా ఆఫీసర్లకి కనబట్టలేదు. ఇక నాయకులు ఎవరైతే ఉన్నారో, శాసనసభ్యులు కావచ్చు, లేకపోతే ఇన్ఛార్జి మంత్రికి అస్సలు కనబట్టలేదు. మరి అలాంటప్పుడు ఈ డిఆర్సీ కమిటీ మీటింగ్ ఎందుకు? కేవలం గంట సేపు జరిపే డిఆర్సీ మీటింగ్ ఎందుకు? ప్రతి వ్యవస్థని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఏదో తూతూ మంత్రంగా చేయాలనే ఉద్దేశం తప్ప ఈరోజు ఈ డిఆర్సీ కమిటీకి ఒక అర్థం లేదు, పర్థం లేదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ, తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నాయో, ప్రతి సమస్య మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. రైతులకి కనీస గిట్టుబాటు ధర వచ్చే వరకు, కాలువలు తీసే వరకు, గంజాయిని అరికెట్టే వరకు ప్రతి సమస్య మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.